అందరికీ నమస్కారం. కరీంనగర్ తెలుగు శాఖ అలాగే కరీంనగర్ తెలుగు శాఖ బయట ఉన్నటువంటి అనేక మంది సాహితీవేత్తలు, కవులు, రచయితలు, విమర్శకులు ఎంతోమంది ఇటు తెలంగాణ సాహిత్యానికి, తెలుగు సాహిత్యానికి ఎంతో కృషి చేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. విశ్వనాథ సత్యనారాయణ గారు మొదలుకొని డాక్టర్ సి నారాయణ రెడ్డి వరకు ఎంతోమంది మేధావులు ఈ తెలుగు సాహిత్యంతో, తెలంగాణ సాహిత్యంతో అనుబంధం కలిగి ఉండి వారు కరీంనగర్ సాహిత్యాన్ని ఎంతో కృషి చేశారు. కరీంనగర్ సాహిత్యానికి అజరామరమైనటువంటి గ్రంథాల్ని అందించినటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఇటీవలి కాలంలో అదనపు పాలనాధికారి అయినటువంటి శ్యాంప్రసాద్ లాల్ గారి నేతృత్వంలో, వారి ప్రోత్సాహంతో తెలుగు శాఖ బయట, అలాగే తెలుగు శాఖ నుంచి ఎంతోమంది మేధావులు, ముఖ్యంగా నలిమెల భాస్కర్ గారు, మత్స హరిదాస్ గారు, గండ్ర లక్ష్మణరావు గారు, డింగరి నరహరి గారు, ఆచార్య కల్వకుంట రామకృష్ణ గారు తెలుగు శాఖను ఎంతో ముందు నడిపించినటువంటి మహా గొప్ప సాహితీవేత్తలుగా చెప్పవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఆచార్య కల్వకుంట రామకృష్ణ గారి నేతృత్వంలో, బూర్ల చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో కరీంనగర్ తెలుగు శాఖ పనిచేస్తుంది. ఈ కరీంనగర్ తెలుగు శాఖ ఇటీవల తెలంగాణ సాహిత్యానికి అందించినటువంటి 2 మణిమాణిక్యాలాంటి పుస్తకాలు ఉన్నాయి. అందులో ఒకటి గంగ దర్వాజా అయితే, రెండవది పరిచయం అనేటువంటి ఈ 2 కావ్యాలు, ఈ 2 పుస్తకాలు తెలంగాణ సాహిత్యానికి కరీంనగర్ అందించినటువంటి గొప్ప పుస్తకాలుగా మనము చెప్పుకోవచ్చు. గంగ దర్వాజా ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల మురిపాల ముచ్చట్లను 71 కవితలుగా అల్లి మనకు అందించినటువంటి వారు డాక్టర్ మట్టా సంపత్ కుమార్ రెడ్డి గారు. హృదయోల్లాసంతో చెప్పుకొచ్చినటువంటి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఒకవైపు, అలాగే తెలంగాణ భాష నుడికారాన్ని మరొక వైపు, అచ్చమైనటువంటి తెలంగాణ సాహిత్యం, తెలంగాణ నుడికారం మనకు అందించే విధంగా ఒక గొప్ప పుస్తకాన్ని అందించారు మట్టా సంపత్ కుమార్ రెడ్డి గారు. గోదావరి నది మనము గంగా నదిగా పిలుస్తాము. అదేవిధంగా గంగా నది, ఈ 2 కూడా మనకు ఉత్తర దిశలో ఉన్నాయి. కాబట్టి మన గృహం యొక్క ముఖద్వారము ఉత్తర దిక్కున ఉంటే మనము ఎంతో శ్రేష్టంగా భావిస్తాము. ఆ విధంగా ఉత్తర ద్వారంలో ఉండడం అనేది, ఉత్తర గుమ్మం అనేది ఏ విధంగా శ్రేష్టమో, అదేవిధంగా మన కరీంనగర్లో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి కవిత్వాన్ని, నుడికారాన్ని తాను స్వీకరించి గంగ దర్వాజలో మనకు అందించడం జరిగింది. ఇంకా 2వ పుస్తకం పరిచయం. తనకు ఇష్టమైనటువంటి సాహితీ వ్యాసాలను కలిపి 43 వ్యాసాలతో పరిచయం అనేటువంటి పుస్తకాన్ని మనకు బూర్ల వెంకటేశ్వర్లు గారు అందించడం జరిగింది. వారు రాసినటువంటి వివిధ సందర్భాల్లో రాసినటువంటి పుస్తక సమీక్షలు, ముందు మాటలు, సదస్సులో సమర్పించినటువంటి పత్ర సమర్పణలు, ఇవన్నీ కలిపి వారి యొక్క వ్యాస సంపుటిగా మనకు అందించారు. ఇటు ఉద్యమ సాహిత్యం, అటు కళలు, ఈ 2 మధ్య పెనవేసుకొని విడదీయరానటువంటి బంధాన్ని అర్థవంతంగా మన కళ్ళ ముందు ఉంచారు వెంకటేశ్వర్లు గారు ఈ తమ యొక్క సాహితీ వ్యాసాల్లో. తెలంగాణ ఉద్యమ సాహిత్యం, కరీంనగర్ కేంద్రంగా వచ్చినటువంటి అనేక మంది కవులు, వారి యొక్క కవితా ప్రక్రియల్ని వారు ఈ సాహితీ వ్యాసాల్లో స్పృశించడం జరిగింది. అధర్వణ వేదం నుండి ఆధునిక కాలం దాకా సాహిత్యంలో వచ్చినటువంటి మట్టితత్వాన్ని, మాతృతత్వాన్ని వారి సాహిత్యంలో వారు మనకు అందించారు. ఈ విధంగా కరీంనగర్ తెలుగు సాహిత్యం అటు తెలంగాణ సాహిత్యానికి, తెలుగు సాహిత్యానికి ఎనలేని కృషి చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విధంగా ఇటీవలి కాలంలో ప్రామాణికమైనటువంటి పుస్తకాన్ని వెలువరించినటువంటి ఈ 2 సాహితీవేత్తల్ని మనం అభినందిద్దాం, ఆదరిద్దాం,
అనుసరిద్దాం. మన యొక్క సాహిత్య అభివృద్ధికి మనం కృషి చేద్దాం. సాహిత్యాన్ని అభివృద్ధి పథంలో నడిపిద్దాం. అదేవిధంగా కరీంనగర్ నుండి తెలుగు సాహిత్యానికి కృషి చేస్తున్నటువంటి, తెలంగాణ నుడికారాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి అనేక మంది కవులు, కళాకారులు, విమర్శకులు, రచయితలు, వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.